వైసీపీ అరాచకాలు దౌర్జన్యాలపై విశాఖ బీజేపీ నేత విశాఖ నార్త్ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గుండాల్లారా మీకు రోజులు దగ్గర పడ్డాయంటూ వార్నింగ్ ఇచ్చారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పోలీసుల తీరుపై కూడా విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుటుంబ తగాదాలను సైతం డైవర్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ గూండాలకే పోలీసులు తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటంటూ ఆయన ఫైర్ అయ్యారు. బర్మా కాలనీలో బర్మా క్యాంప్లో ఎవరైతే రౌడీజం చేస్తూ విచ్చలవిడిగా తిరిగే ఆంబోతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నువ్వు వాళ్ళకి ఓటేసావు, ఈ మాకు వైఎస్ఆర్సీపీకి తప్ప ఇది మా వైఎస్ఆర్సీపీ అడ్డా అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ శంకర ధనలక్ష్మి ఆవిడపైన దాడి చేయడం జరిగింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ వారు ఇది ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి డైవర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా చాలా తప్పు. ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు. ఫ్యామిలీ ఇష్యూని పొలిటికల్ ఇష్యూ చేయవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ ముందు కూడా మేము ఇటువంటి పనులు చేయం. కానీ జరిగిన వాస్తవాల్ని బయట పెట్టడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ భూలోక, భాస్కర్, లోకేష్, సాయి వీళ్ళంతా కూడా వీళ్ళు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో మణికంఠని ఇంటిలోంచి చిన్నపిల్లోడిని లిఫ్ట్ చేసినట్టు లిఫ్ట్ చేసి బయటికి వచ్చి ఏదైతే కర్రతోటి ఒక ఫెన్సింగ్ వైర్ ర్యాప్ చేసిన కర్రతోటి అత్యంత దారుణంగా బాది అట్లాగే రాయితోటి కొట్టి నానా ఇబ్బందులకి గురి చేసింది.